యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు మరియు పాలిటెక్నిక్ కళాశాల అనుసంధానంపై కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీగా అనుసంధానించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ పరిధిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందిన సొంత భూముల రేట్లను పెంచుకోవడానికి అక్కడ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన స్వప్రయోజనాల కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, విద్యా వ్యవస్థను మరియు విద్యార్థుల భవిష్యత్తును తమ వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్నే హోంశాఖ పెట్టుకున్నారు, ఆయన్నే విద్యాశాఖ కూడా పెట్టుకున్నాడు. ఈ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు కూడా విద్యాశాఖను నేను కావాలని నా దగ్గర పెట్టుకున్నాను చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది మీరు కావాలని దీన్ని ఎందుకు పెట్టుకున్నారు. ఒకసారి మీరు ఈ జీవో నెంబర్ 97లో చాలామంది కేవలం జీవో నెంబర్ సబ్జెక్టే చదువుతారు, కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే జీవో నెంబర్ 97 16/6/2026 ఈ డేట్ నాడు రిలీజ్ అయిన జీవోలో 3వ రెఫరెన్స్ మీరు చూడాలి. మొదటి రెఫరెన్స్ ఏమో జీవో నెంబర్ 2 and 3 లేబర్ ఎంప్లాయ్మెంట్, రెండవ రెఫరెన్స్ జీవో నెంబర్ 14 ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంటు, మూడవది అతి ముఖ్యమైనది ఏందయ్యా అంటే నోట్ నెంబర్ 58 ఆఫ్ పిఎస్సిఎం అంటే పిఎస్ టు సిఎం 2026 డేటెడ్ 5/6/2026 ఆఫ్ సిఎంఓ. అంటే ముఖ్యమంత్రి ఒక మెమో ఇచ్చి ఎవరికి, ఇగో ఇది ఎవరైతే రిలీజ్ చేసినారో వాళ్ళకు, ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీకి ఒక మెమో ఇచ్చి, ఆనాటి చీఫ్ సెక్రటరీకి మెమో ఇచ్చి నువ్వు అర్జెంటుగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అన్ని కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చెయ్యి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 5/6/2026 నాడు ఒక నోట్ పోయింది. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి రేవంత్ రెడ్డి గారు? ఇలా ఒక్క దెబ్బకే 128 పాలిటెక్నిక్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలను ఒక్క దెబ్బకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఎందుకు మీరు ఎందుకు అనుసంధానం చేయాలనుకుంటున్నారు? ఆ గొడుగు కిందకి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? అది మొదటి ప్రశ్న. తెలంగాణ ప్రజలకు తెలవని కొన్ని విషయాలు ఇప్పుడు మేము చెప్తాం, మీరు బాగా ఆలోచించండి. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోర్త్ సిటీ అని ఒక డ్రామా మొదలుపెట్టిండు. అందరూ ఈ మధ్యన తెలంగాణలో ఫోర్త్ సిటీ కాదు, అది 4 బ్రదర్ సిటీ అని అంటున్నారు. ఈ ఫోర్త్ సిటీ ఎక్కడుంది? మాడుగుల మండలానికి దగ్గర, లేకపోతే నాగార్జున సాగర్ హైవే, అదేవిధంగా శ్రీశైలం హైవేకు మధ్యలో ఉండే ప్రాంతం అంతా కూడా ఈ ఫోర్త్ సిటీ అని పెట్టిండ్రు. ఈ ఫోర్త్ సిటీలో ముఖ్యమంత్రి గారు అక్కడ రియల్ ఎస్టేటు బాగా లేపాలి, ఈయనకు అక్కడ 3,000 నుంచి 4,000 ఎకరాలు ఈయన కుటుంబ సభ్యులకు ఆ 4 సిటీలో అక్రమంగా అక్వైర్ చేసిండ్రని, ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి తన BA కంప్లీట్ చేసిన తర్వాత, BA కంప్లీట్ చేసిండో లేదో మనకు తెలియదు, ఆయనకి ఏం సర్టిఫికేట్ ఉందో ఎన్ని మార్కులు వచ్చినాయో తెలంగాణ పిల్లలకు తెలియదు, కానీ ఆయన అనుకుందాం ఒక క్షణం BA కంప్లీట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన చేయంగానే అక్కడ మరి ఫోర్త్ సిటీ అని ఒకటి మొదలుపెట్టారు. ఫోర్త్ సిటీ అని మొదలుపెట్టిన తర్వాత దానికి రియల్ ఎస్టేట్లో ఏంది, ఒక భూమికి రేటు రావాలంటే ముందు రోడ్డు వేయాలి. 4,000 కోట్ల రూపాయలతోని అక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి కడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి రోడ్డు వేసినా కూడా రేట్లు పెరుగుతలేవు. అందుకొరకు ఏదైనా ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని చెప్పేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తీసుకుపోయి ఆ ఫోర్త్ సిటీలో పెట్టండి. దేనికోసం? ఆ 3,000 ఎకరాల భూములకు రేట్లు రావడం కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పెట్టండి. ఇది వాస్తవం. మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మరి ఇట్లా చెప్తే కాదు కదా, ముందరనే దీనికి ప్లాన్ చేయాలంటే ఒక కుక్కను చంపే ముందు అది పిచ్చిదే అని చెప్పాలి. అందుకొరకే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ విద్య నామకే వాస్తే క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పింది ఈ ముఖ్యమంత్రి. అంటే ఇది కేవలం టైం వేస్ట్ వ్యవహారము, క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అంటే ఇంకా ఉల్టా చెప్పాలంటే క్రిమినల్ని తయారు చేసే విద్యలో అని చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఒక విద్యాశాఖ మంత్రి ఈ విధంగా మాట్లాడొచ్చా?